వనజ గారి దగ్గరికి వచ్చేసామండి. మనకి ఏ వంట పరిచయం చేయబోతున్నారో ఆవిడ మాటలో తెలుసుకుందాం. హాయ్ వనజ గారు. హాయ్. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాం. ఏ వంట పరిచయం చేయబోతున్నారు మాకు? జెమినీ ఫ్రై. జెమినీ ఫ్రై. జెమినీ ఫ్రైయా? ఏంటి జెమినీ అంటే మీకు ఫ్యానా లేకపోతే మీరు వాళ్ళకి ఫ్యానా? నేనే వాళ్ళకి ఫ్యాన్. అంతేనా? ఓకే ఓకే వనజ గారు, జెమినీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తగినంత పసుపు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 రెబ్బలు కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర తగినంత, ఉప్పు తగినంత, పొడి మసాలా తగినంత, 2 టేబుల్ స్పూన్ కారం, అల్లం పేస్ట్ తగినంత, మిరియాల పౌడర్ తగినంత, జీడిపప్పు తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఎగ్స్. ఓకే, ఎన్ని తీసుకోవాలి ఎగ్స్? 8 తీసుకోవాలి. ఓకే, 8 ఎగ్స్. 8 ఎగ్స్. ఓకే నెక్స్ట్ అండి? పసుపు తగినంత పసుపు. ఓకే నెక్స్ట్ అండి? ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. ఓకే, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఓకే నెక్స్ట్? కరివేపాకు. కరివేపాకు, 4 రెబ్బలు కరివేపాకు. ఓకే తర్వాత? పచ్చిమిర్చి 4. ఓకే, అవి కూడా ముందుగా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకోవాలి. ఓకే, ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4. కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి 4 రెబ్బలు. కొత్తిమీర తగినంత. సాల్ట్ తగినంత. ఉప్పు తగినంత. ఓకే నెక్స్ట్ అండి? గరం మసాలా. గరం మసాలా అంటే పొడిదా లేకపోతే వేయించి పొడి చేసుకోవాలి. ఓకే, వేయించి పొడి చేసుకున్నారు. ఇంట్లోనే తయారు చేసిన. ఓకే ఓకే. పొడి మసాలా తగినంత. కారం తగినంత. 2 టేబుల్ స్పూన్ కారం. ఓకే నెక్స్ట్ అండి? అల్లం పేస్ట్. ఓన్లీ అల్లమా? అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ తగినంత. నెక్స్ట్ అండి? మిరియాల పౌడర్. మిరియాల పౌడర్. ఓన్లీ మిరియాలే పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పౌడర్ తగినంత. ఓకే నెక్స్ట్ అండి? జీడిపప్పు. జీడిపప్పు. జీడిపప్పు తగినంత. ఆయిల్. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే వనజ గారు, కావాల్సిన పదార్థాలు అయిపోయాయి అన్నీ రెడీ. తయారీ విధానం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఎగ్స్ అందులో పాత్రలో కొట్టాలి. ఓకే, అంటే ఉడకబెట్టాలా ఎట్లా? లేదు, పాత్రలో ఒక గిన్నెలో కొట్టాలి. కొట్టి దాన్ని చేయాలి ఇట్లా. ఓకే, మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు ఆయిల్ రాయాలి. రాసి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అందులో పెట్టాలి. క్లాత్ కట్టి క్లాత్ మీద ప్లేట్ పెట్టాలి. అంటే ఇడ్లీ వేసుకున్నట్టు. ఇడ్లీ చేసుకున్నట్టు పాత్ర మీద మళ్ళీ ప్లేట్ పెట్టాలి. పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఓకే అండి, చెప్పే విధానం కంటే డైరెక్ట్ మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికి అర్థం అవుతుంది కదా. ఓకే, ఎలానో చెప్పండి మీరు. ఓకే వనజ గారు, మీరు చెప్పే ప్రాసెస్ అంతా కొంచెం పెద్దగా ఉంది కదా, ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా మనం చేస్తూ చూపిద్దాం. అంటే ఫస్ట్ అనేది 8 ఎగ్సా? 8 ఎగ్స్. ఓకే, 8 ఎగ్స్ తీసుకొని బిట్ చేస్తూ వాటిని ఇడ్లీ టైప్ లో ఇడ్లీ కుక్కర్ లో వేసుకోవాలి. ఓకే ఓకే వనజ గారు, అంటే మీరు చెప్పే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. అంటే వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదనుకుంటా, మనం చేసుకుంటూ చెప్దాం. అంటే ఫస్ట్ ఎట్లా 8 ఎగ్స్ తీసుకోవాలా? 8 ఎగ్స్ తీసుకొని ఇందులో కొట్టి అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా ఇందులో వేసుకోవాలి. తగినంత వేసుకొని బిట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా ఎగ్స్తో బాయిల్ చేయకుండా జస్ట్ బీట్ చేస్తూ మొత్తం అన్ని ఇడ్లీ టైప్లో వేసుకొని ఉడికించుకోవాలంట. దాని విధానం తెలుసుకుందాం. ఓకే, అట్లా ఎంతసేపు చేయాలి? 10 నిమిషాలు చేయాలి. ఓకే, అంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ కావాలి కదా అన్ని. ఎగ్స్లో కొంచెం పసుపు ఏదైనా వేస్తుంటే మనకి అంటే అట్లా గడ్డలు అవుతుంది. అట్లా ఇట్లా చేయాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఓకే, అంటే అసలు నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటే. అంటే పేరు కూడా చాలా వెరైటీ పెట్టారు, జెమినీ అనేసి. ఏంటి అలా దానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి? జెమినీ ఫ్రై అంతే. అంటే దానికి అంటే రీజన్ అయితే ఏం లేదు. ఓకే ఓకే వనజ గారు, అంటే ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో ఆయిల్ రాయాలి. ఆయిల్ రాయాలి. సగం స్పూన్ ఆయిల్ రాయాలి. ఓకే, చాలా మంది నెయ్యి రాస్తారు, మీరేంటి ఆయిల్ రాస్తారు? ఆయిలే, దీనికి నెయ్యి కర్రీలో బాగుంటది కదా. అవునా? ఓకే, అంటే టేస్ట్ మారుతుంది కదా నెయ్యి వేస్తే, అందుకే ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసి ఇందులో పోసేయాలి. ఓకే, అంటే మీ ఫ్రెండ్ చేస్తుంటే చూసారా లేకపోతే తిన్నాక నాకు నేర్చుకున్నారా? చూసారు. ఇందులో పోసి బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలా ఫస్ట్? ఓకే, ఇట్లా క్లాత్ కట్టాలి దీనికి.
చాలా డిఫరెంట్గా చేస్తున్నారు అన్ని. అంటే వెనకట్లో కుడుములు అంటారు కదా, అట్లా వాటికైతేనే ఇట్లా చేసేవాళ్ళు, క్లాత్ కట్టి ఒక సర్వలో పెట్టేసి. ఇలా మీరు కూడా డిఫరెంట్గా చేస్తున్నారు. అంటే ఇది పాతకాలం అంటేనా? పాతకాలంది కాదు కానీ ఈ మధ్యలో. ఓకే పట్టుకోండి. ప్లేట్ ఓకే అండి, మళ్ళీ దాని మీద ప్లేట్ పెట్టాలి. పాత్రలో వాటర్ పోయాలి. ఓకే, అంటే మళ్ళీ ఈ పాత్రలో వాటర్ తీసుకోవాలి. ఓకే, ప్రాసెస్ మాత్రం చాలా పెద్దగా ఉంది కదా. ఓకే, అంటే ఎట్లా వాటర్ ఎంత తీసుకోవాలి? వాటరు ఇప్పుడు ఇడ్లీ పాత్ర అలా మనం పోసుకుంటాం కదా వాటర్, ఇడ్లీ సేమ్ అట్లనే పెట్టాలి. ఓకే, అంటే అది బాయిల్ అవ్వడానికి ఇందులో పెట్టేయాలి. ఓకే, భలే నేర్చుకున్నారండి వంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. దీన్ని మూత పెట్టేయాలి దీనికి. అంటే వాటర్ పోయడం వల్ల అడుగంటకుండా డైరెక్ట్ బాయిల్ బాగుంటుందని. ఇట్లా ఎంతసేపు ఉడకాలండి? 10 నిమిషాలు ఉడకాలి. ఓకే, 10 నిమిషాలు. ఓకే, ఈ 10 నిమిషాల్లో మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? హౌస్ వైఫ్. ఓకే, ఎటన్నా వెళ్తుంటారా బయటికి? బయటికి వెళ్తాం. ఓకే, అంటే మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? 1988. ఓకే, మార్చి 10. అవునా? ఓకే, డేట్తో సహా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనుకుంటారు, స్మైల్లోనే తెలుస్తుంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అర్రే నిజం చెప్పండి. నిజం. నేను అవే చెప్తుందండి మాకు సమాధానం. ఓకే, అంటే అంకుల్ని ఫస్ట్ మ్యారేజ్కి ముందు చూసారా లేకపోతే మ్యారేజ్లోనేనా? మ్యారేజ్లోనే చూసాం. అంటే అంతకుముందు పెళ్లి చూపులు ఉండేవి కాదు కదా? పెళ్లి చూపులే. పెళ్లి చూపులు ఉన్నాయి మీ కాలానికి, కాలానికి లేవు. ఓకే, అంటే చూడగానే ఒప్పేసుకున్నారా లేకపోతే కొంచెం ఆలోచించుకొని ఒప్పుకున్నారా? లేదు, ఆ రోజే ఒప్పేసుకున్నారు. ఏమంటే ఫిదా అయిపోయారు అంకుల్కి. ఓకే, ఫస్ట్ మీరే ఓకే చెప్పారా అంకుల్ ఓకే చెప్పారా? లేదు, తనే చెప్పేశారు. ఇంత అందంగా ఉన్నప్పుడు తప్పదు చెప్పాలి. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పాప బీటెక్ అయిపోయింది. ఈ మధ్యలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది? అంత పెద్ద పాప ఉందా? ఆగస్టు 31. ఓకే, అంటే ఆ జనరేషన్ వాళ్ళు ఇంత ఎంగుగా కనిపిస్తున్నారు. అసలు ఏంటండి చిక్క? మా జనరేషన్ వాళ్ళని చూస్తే కొంతకాలానికి అయిపోతున్నాం, అందరూ డొక్కు అవుతున్నారు కదా. మీరెందుకు ఇట్లా? ఏంటి మీ సీక్రెట్ అసలు? ఏం లేదు, చెప్పరా? సీక్రెట్ చెప్పద్ది కదా. మా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం కదా కొంచెం. ఓకే, సీక్రెట్ అనేది అట్లనే మెయింటైన్ చేయాలి. కరెక్ట్. ఓకే, మీ బాబు బీటెక్ అయిపోయింది. ఇద్దరిది బీటెక్ అయిపోయింది. ఓకే, నేను పాప బాబు అంటే నేను ఇంకే స్కూల్కి వెళ్తున్నారు అనుకున్నా. మ్యారేజ్ చేసుకొచ్చారా? ఓకే, అంకుల్ ఖాళీ టైంలో ఎట్లా బయట తీసుకెళ్తుంటారా? ఎక్కువ తీసుకెళ్తాడు. ఓకే, సమ్మర్ ట్రిప్ పెట్టి వెళ్ళారు ఇయర్? ఇటు మ్యారేజ్ ఇక అదే ఉండే, పాప మ్యారేజ్ గురించి అదే ఉండే. మ్యారేజ్ పాపది ఈ ఆగస్టులోనే. అవునా? రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆగస్టు 31 బాగా చేసాం. ఓకే, మీ అమ్మాయిని ఎక్కడ ఇచ్చారు? వాళ్ళు లోకల్నే ఉంటారు కానీ పాప బాబు హైదరాబాద్లో ఉంటారు. ఊటీకి వెళ్ళారు. ఇప్పుడు ఊటీలోనే ఉన్నారు ఇవాళ. ఓకే, హనీమూన్కి వెళ్ళారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మీ పాప హనీమూన్కి వెళ్ళింది కదా? అంటే అప్పట్లో మీరు వెళ్ళారా? మేము వెళ్ళలేదండి. సిగ్గుపడుతున్నారంటే ఎటోకటి వెళ్ళే ఉంటారు చెప్పండి. అయితే అట్లా ఏం లేదు కానీ సినిమా అటు ఇటు వెళ్ళేవాళ్ళం. ఓకే, ఫస్ట్ టైం అంకుల్ మీరు కలిసి చూసిన సినిమా ఏంటి? దిల్ సినిమా చూసినాం. దిల్ సినిమా ఇప్పుడే వచ్చింది కండి ఈ మధ్య? ఇప్పుడు కాదు, అప్పుడే హిందీలో చూసారా? దిల్ సినిమా చూసినాం. దిల్ అంటే మేము 10th లోనే ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది. మీరు ఎంత జనరేషన్లో వెళ్ళారా? ఫస్ట్ టైం అదే సినిమా చూసాం. ఓకే, వనజ గారు అయిపోయినట్టుందిగా ఉడికిందా? అయిపోయింది. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఓకే, 4 విజిల్ తర్వాత మళ్ళీ టైం ఏమన్నా పడుతుందా? 5 నిమిషాలు టైం పడుతుంది. అంటే పక్క పెట్టేసుకోవాలి. ఓకే, అంటే మూత రావాలి అంటే 5 నిమిషాలు కావాలి కదా. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఓకే వనజ గారు, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కళాయి పెట్టుకోవాలి గ్యాస్ ముట్టించి. అంటే అది ఉడికిచ్చింది ఫ్రై చేసుకోవడానికి. ఓకే, పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే,
అంటే ఉడికిచ్చింది పక్కకి ఉడికిచ్చింది అది పక్కకు చల్లారబెట్టిన ఉండాలి. ఓకే. మూత వచ్చిన వాళ్ళు ఉండాలి అట్లా 5 నిమిషాలు ఉండాలి. 5 నిమిషాలు అంటే ఆ మూత ఓపెన్ చేయడానికి రావాలి కదా. ఫ్రైకి సరిపడా తీసుకుంటారా? ఫ్రైకి సరిపోయేంత, ఎక్కువ అయితే బాగుండదు. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎన్ని ఆనియన్స్ తీసుకోవాలి అంటే 8 ఎగ్స్ తీసుకున్నారు కదా? ఒకటి సరిపోతుంది. ఒకటి సరిపోతుంది. ఆనియన్స్ బట్టి అంటే ఎగ్స్ని బట్టి వేయాలి. ఓకే, 8 ఎగ్స్ కాబట్టి ఒకటి సరిపోతుంది. ఒకటి సరిపోతే ఎక్కువ వేసుకోవాలి. మనం చూసేసుకోవాలి. ఇక వేసుకున్న వాళ్ళే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. తొందరగా ఫ్రై అవుతుంది, ఉండు కూడా బాగుంటుంది కదా. సిమ్లో ఉండాలి. ఏదైనా మంచిగా టేస్టీగా ఉంటుంది, లేకుంటే ఇట్లా మాడిపోద్ది కదా తొందరగా. కొంచెం కొత్తిమీర ఎవరైనా లాస్ట్లో ఇస్తారు, మీరేంటి ఫస్ట్లో వేస్తున్నారు? లాస్ట్గా కొద్దిగా, ఫస్ట్ కొద్దిగా. మీ వంట వెరైటీగా ఉంది, మీరు చేసేదంతా వెరైటీగా ఉంది పేరుకి తగ్గట్టు. ఓకే ఓకే. అంటే అంకుల్ ఎలా ఉంటారు మీతో? ఫ్రీగా ఉంటారా? కొంచెం మీరు ఏమైనా భయపడతారా? అట్లేం లేదు, బాగుంటాం. ఓకే. వెళ్తుంటారా బయటికి? ఎక్కువ వెళ్తాం బయటికి. ఓకే, ఎక్కువ వెళ్తూనే ఉంటారు బయటికి. ఓకే, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తీసుకోరు అనమాట. ఓకే. పసుపు కొంచెం అంటే ఉండి లేనట్టు, జస్ట్ కలర్ వచ్చే వరకు మనకు. ఓకే ఓకే. మీరు చేసే వంటలు అంకుల్కి ఏ వంట అంటే ఇష్టం? ఎక్కువ టమాటా కర్రీ. ఓకే, అంటే పెళ్ళికి ముందు నేర్చుకున్నారా వంటలన్నీ? పెళ్ళి తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళి ముందు కొన్ని నచ్చేది, తర్వాత కూడా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. ఓకే. ఎక్కడ బాగా అనిపించేది? అత్తమ్మ దగ్గర, అమ్మ దగ్గర? ఇద్దరి దగ్గర బాగానే. ఓకే, ఇద్దరిని బాగానే కవర్ చేశారు అయితే. అంటే అత్తమ్మ టీవీ చూస్తారనే. ఓకే అండి, అయిపోయిందా ఫ్రై చేయడం? ఇది ఫ్రై చేయడం అయిపోయింది. ఇది ఉడికింది, తీసి ఎగ్స్ ఉడకబెట్టింది, కట్ చేసుకోవాలి. జున్నులాగా కట్ చేసుకోవాలి చిన్న పీసులు. చిన్న పీసులు చాలు, కట్ చేయాలి. ఇట్లా కరెక్ట్ కట్ చేయండి. అంటే మీరంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి చేయడంలో తెలుస్తుంది. నేను ఇదే ఫస్ట్ టైం కదా. ఇట్లా చేయండి, అట్లా చేయండి. ఓకే, 4 పీసెస్ టైప్. భలే ఉడికిందండి నిజంగా. జున్నులా అనుకుంటారు ఎవరన్నా. ఎవరికైనా చెప్పకండి ఇది జున్ను అని చెప్పి టేస్ట్ చూడమని చెప్పొచ్చు, తెలుసా? ఎన్నిసార్లు ప్రయోగం చేశారు ఇంట్లో ఇప్పటికే? చేసిన చాలాసార్లు. సక్సెస్ అయింది కాబట్టి మాకు పరిచయం చేస్తున్నారా? ఇందులో వేయాలి. ఓకే, అందులో వేసేయడమేనా డైరెక్ట్? ఓకే. సో చూస్తున్నారు కదండి, ముందుగా ఉడకబెట్టుకున్న 8 ఎగ్స్ని ఇట్లా బాయిల్ అయిన తర్వాత పీసెస్లా కట్ చేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసుకోవాలంట. కొద్దిగా కట్ చేయాలి. అంటే పెద్దగా ఉంటే ఫ్రై అవుదా? ఫ్రై కాదు కదా, చిన్న చిన్న పీసులాగా కట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇది ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు. ఓకే, మన దగ్గర ఇట్లా ఎంతసేపు ఉంచాలి? మూత పెట్టేయాలి. ఓకే, మూత పెట్టాలా? ఓకే, 10 నిమిషాలు. అంటే ఆల్రెడీ ఉడికింది కదా? ఉడికింది కానీ మళ్ళీ ఫ్రై కావాలి కదా. మళ్ళీ ఫ్రై అంటే కొంచెం ఏమన్నా నీసు వాసన ఉంటే పోతుంది. ఓకే ఓకే అండి, ఇంకా చెప్పండి, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? మీ హాబీస్ ఏంటి? ఎక్కువ కాలనీ వాళ్ళతో కలిసి ఉంటాం. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆంటీ అందరూ కలిసి. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా మీకు ఇక్కడ కాలనీలో? కాలనీ లాంటివి అందరం ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. ఓకే, అంటే ఏమన్నా గెట్ టుగెదర్లు లేకపోతే కిట్టి పార్టీ, వనభోజనాలు వెళ్తుంటారా బాగా? చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అంటే ఈ కాలనీలో అందరు ఫ్రెండ్స్ అంటున్నారు కదా, అంటే మనకంటూ ఒక షేర్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, అలా ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీకు? ఏమా ఎక్కువ. ఏమా? ఓకే, ఎందువల్ల మీ ఇద్దరు మనస్తత్వాలు ఒకలాగే ఉంటాయా? ఎక్కువ, తను కూడా ఎక్కువ. ఏమా రమ గారు. ఓకే, అంటే అంకుల్ తిట్టినప్పుడల్లా కొట్టినప్పుడల్లా అట్లే ఉండదు మాకు, తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఉండేది. అదే అంటే లేకపోతే నీ చీర కొనుక్కున్నా ఆ చీర కొనుక్కున్నా షాపింగ్కి వెళ్ళినా వస్తావా అని వెళ్తుంటారా? ఎక్కువ తనతోనే వెళ్తా. ఓకే, ఎటు వెళ్తారా? ఎటు వెళ్ళినా తనతోనే షాపింగ్, తన లేని అయ్యా షాపింగ్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఓకే, అయిపోయిందండి.
ఇవా అన్నీ వేసుకోవాలి. కారం నిజంగా అంతం కాదు కానీ నేను ఫస్ట్ చూడగానే జున్ను టైప్లో ఉంది తెలుసా అండి. అంటే ఉడకబెట్టడం వల్ల అట్లా వచ్చినట్టుంది కదా. ఓకే, కారం కూడా వేసుకోవాలా? మిర్చి వేసారు కదా. మిర్చి వేసినా కొంచెం కారం వేసుకోవాలి, సరిపోదు కదా. టేస్ట్ కోసమా కలర్ కోసమా? టేస్ట్ కోసం. ఓకే, అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ తగినంత. ఓకే, బాగా చిప్పట్లాడుతుంది. ఓకే, సిమ్లోనే ఉంచుకోవాలా? అంటే చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నప్పుడు వేస్తారు కదా, కొంచెం స్మెల్ ముందు వేస్తే మాడిపోయినట్టు అవుతుంది కదా. ఓకే, అంటే అడుగుంటుంది అట్లా, అందుకు తర్వాత వేసుకోవాలి. చాలా జీనియస్ అనుకుంటాం మీరు వంటలు చేయడంలో అన్ని. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? గరం మసాలా. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేస్తున్నారు. ఇదేదో చికెన్ ఫ్రై లాగా, మటన్ ఫ్రై లాగా. అంటే తినే వాళ్ళు అలా ఊహించుకోవాలా? ఇంట్లో ఎక్కువ ఏం తింటారు, నాన్ వెజ్జా వెజ్జా? వెజ్. ఓకే, ఏ కూర అంటే బాగా చేస్తారు ఇంట్లో? ఇంట్లో ఎక్కువ పిల్లలకు నాన్ వెజ్, మేము వెజ్. ఓకే, ఇద్దరం వెజ్. ఇద్దరం వెజ్. సమన్వయం చేస్తున్నారా వెజ్ నాన్ వెజ్? ఓకే ఓకే అండి. నెక్స్ట్ సాల్ట్. చాలా తక్కువ తింటారు అనుకుంటాం మీరు సాల్ట్. చాలా లైట్గా వేస్తున్నారు. సరిపోద్దా? సరిపోద్ది. ఓకే అండి, ఇంకెంతసేపు పడుతుంది? అయిపోద్ది. ఓకే వంశ గారు, వంట అయితే బాగా చేస్తున్నారు, అన్నీ బాగా మాట్లాడారు. అట్లే మా ప్రేక్షకుల కోసం ఏమన్నా చిట్కా చెప్తారా? అల్లం పేస్ట్ చేసుకునేటప్పుడు మనం ఓకే ఒక నిమ్మకాయ పిండాలి, అందులో ఒక స్పూను పసుపు వేయాలి. వేసి పెట్టుకున్నాం అనుకో, నెల అయినా కానీ అట్లే ఉంటుంది. ఓకే, అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నప్పుడు అందులో కొంచెం నిమ్మరసమును కొద్దిగా పసుపు ఓకే యాడ్ చేసినట్టయితే 1 month అయినా అట్లే ఉంటుంది. మనం ఇవాళ చేసినట్టే ఉంటుంది. ఓకే, సో విన్నారు కదండి వనజ గారు చెప్పినటువంటి చిట్కా. మనం డైలీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది డైలీ వాడుతుంటాం, దాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి అది కొంచెం మనకి నిల్వ ఉండాలంటే కొద్దిగా పసుపు, కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే 1 month అయినా మనం ఇవాళ చేసుకున్నట్టే ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇందులో పెట్టుదాం. ఓకే, డెకరేషన్ బాగా చేశారు. మా అత్తమ్మ చేసింది. అవునా? నిజమా? నిజం. ఇంట్లోనే ఉన్నారా మీ అత్తమ్మ గారు? ఇంట్లోనే ఉంది. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేస్తారా? చేస్తాం. ఓకే, అంటే అత్తమ్మ అంటే ఏమో అనుకున్నా కానీ ఇట్లా డెకరేషన్ చేసేసరికి ఆమె చూడాలనుకుంటున్నాను నేనైతే. ఓకే, నమస్తే అమ్మ. ఓకే, బాగున్నారా? మీ పేరు? డి సుభద్ర. ఇంటి పేరుతో సహా చెప్తున్నారు. ఓకే, మీరేం చదువుకున్నారు? 4. అప్పుడు 4 అయినా ఒకటే, ఇక్కడ పీజీ అయినా ఒకటే. అవునంటారా కాదంటారా? అప్పట్లో పిలిచి అంటే 4 అయిపోయినా 5 అయిపోయినా 10 అయినా వచ్చి పిలిచి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు. అంటే ఇవంటే మీరే పరిచయం చేశారా? మీ వాళ్ళకి నేర్పించారా మీరే? నేర్చుకున్నది నాకే, వెనకటోళ్ళకి ఏమవచ్చు. అంతేనా? ఓకే, అంటే కోడలు గారు మీకు నచ్చి చేసుకొచ్చారా? మీ అబ్బాయికి నచ్చిందా? అందరికీ నచ్చింది. అంటే మీరు రూబాబు చేశారా, ఆమె చేసిందా? హవా ఎవరిది ఇంట్లో? అందరు కలిసి చేస్తేనే. అంతేనా? ఓకే, బామ్మగారు ఇంట్లో ఎవరు వంట చేస్తారు? ఇక్కడ ఏమైనా చేస్తారు. ఈమె చేస్తుంది. మీరెక్కడ చేస్తారు? నేనున్న కాడ నేను చేసుకుంటా. మీరున్న కాడ అంటే ఇక్కడ ఉండరా? ఎల్లగొట్టేసింది అప్పుడే? ఎల్లగొట్టలే, నేనే ఉన్నా. మీరే ఉన్నారా? వద్దనేసి వీళ్ళతో మనకి ఎందుకు మనకు ఉండాలనుకున్నారా? రెక్కలు ఉన్నాయి కదా అని వస్తున్నా. అంతేనా? చేతగానప్పుడు ఉండకపోతే ఏం చేస్తా. అంతే అంతే. ఓకే, తాతయ్య గారు ఉన్నారా? ఓకే, సారీ. ఓకే, అంటే ఎప్పుడైంది మీ మ్యారేజ్? మీ పెళ్ళి ఎప్పుడైంది? 60 ఏళ్ళ కింద. 60 ఏళ్ళు. ఓకే, అయిపోయింది. అంటే గార్నిష్ కోసం అట్లా సెట్ చేస్తున్నారు అన్ని. సెట్ చేస్తే ఇట్లా బాగా, అంటే మీలాగా అందంగా కనపడాలి అది కూడా. ఓకే, బాగా డెకరేషన్ చేస్తున్నారు. నాకు ఇది చూడడానికి కొంచెం ఆలూ ఫ్రై లాగా అనిపిస్తుంది. ఇట్లనే ఉంటుంది కదా, ఆలుగడ్డ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రై చేస్తాం కదా. నాకైతే ఎన్ని వెరైటీస్ గుర్తొస్తున్నాయి. ఆలు, జున్ను, మొత్తం అన్నీ గుర్తొస్తున్నాయి. ఒక్క వంటతో ఇన్ని వంటలు గుర్తు చేపిస్తున్నారు, వెరైటీ. ఓకే, అయిపోయిందా అండి గార్నిష్ చేయడం? ఇంకా ఉందా? ఓకే, జీడిపప్పు బాగా అనిపిస్తా చేయండి.
ఓకే అయిపోయిందా? జెమినీ ఫ్రై రెడీ. జెమినీ ఫ్రై పేరు వెరైటీ ఉంది, డెకరేషన్ వెరైటీ ఉంది, అంతా వెరైటీ చెప్పండి. ఓకే అండి, వనజ గారు చేసి చూపించినటువంటి జెమినీ ఫ్రై టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి. తగినంత పసుపు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 రెబ్బలు కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర తగినంత, ఉప్పు తగినంత, పొడి మసాలా తగినంత, 2 టేబుల్ స్పూన్ కారం, అల్లం పేస్ట్ తగినంత, మిరియాల పౌడర్ తగినంత, జీడిపప్పు తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే అండి, టేస్ట్ చేద్దామా? చేయండి. ఓకే, నేను కాదు మీరు కూడా చేద్దరు కానీ. ఓకే బామ్మగారు, మీ కోడలు ఈ వంట చేశారు, ఇది ఎలా ఉందో ముందు మీరే చెప్పండి టేస్ట్ చేసి. ఎలా ఉంది బామ్మ? బాగానే ఉంది. కాంప్లిమెంట్ ఇచ్చారు మీ అత్తగారు, పండుగ చేసుకోండి. బాగుందండి, సూపర్. నిజంగా ఏదో మనకి వెజ్ కాకుండా ఇట్లా ఎగ్ కాకుండా ఏదో మటన్ చికెన్ తిన్నట్టుంది నాకైతే టేస్ట్. అంటే అన్నీ వేయడం వల్ల టేస్ట్ వచ్చినట్టుంది. నిజంగా సూపర్ అండి, బాగుంది. ఓకే బామ్మగారు, చూసారా మీ కోడలు ఎలా వంట చేసిందో? రోజు ఇంతేనా ఇంట్లో? ఓకే, అంటే ఇంట్లో అంత పండగ అనమాట రోజు వంటలతో. ఓకే వనజ గారు, మా కోసం ఈ వంట పరిచయం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ వాళ్ళకు ఇది మాకు అందించిన వాళ్ళకు థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాళ వనజ గారు చేసి చూపించినటువంటి జెమినీ ఫ్రై. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది మీ S6 రుచులు. అంతవరకు సెలవు, నమస్కారం. Like, comment and share our videos. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం S6 మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.